సార్ 'జైలర్' మూవీ మరి వరుస ఫ్లాపుల్లో ఉన్న రజనీకాంత్ గారికి పెద్ద ఊరటనిచ్చింది. సో, ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా తీసే యోచనలో ఉన్నట్టు స్టోరీ కూడా కంప్లీట్ అయిపోయింది అని కూడా అంటున్నారు సార్. మరి 'జైలర్ 2' మూవీ వస్తుందనుకోవచ్చా? వస్తే ఎలా ఉంటుంది సార్? అంటే సీక్వెల్‌లో నటించడానికి రజనీకాంత్ అంగీకరించినట్టుగా ప్రకటించారోళ్ళు. అవును. ఆయనకు కూడా క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయింది. హ్మ్. కనెక్ట్ అయింది. అలాగే అసలు ఆ డైరెక్టరే ఒక ఫార్ములా తయారు చేశాడు. ఒక ఫార్ములా డిజైన్ చేశాడు. అది వర్కౌట్ అయింది. చాలామంది అనుసరిస్తున్నారు కూడా ఇప్పుడు. వింటేజ్ హీరోలని ఎలా ప్రెజెంట్ చేయాలి ఆన్ స్క్రీన్ వాళ్ళని తెర మీద ఎలా చూపించాలి అనే దానికి సంబంధించి ఒక రకమైనటువంటి గ్రామర్ బుక్ రాసాడు అతను హ్మ్. 'జైలర్' సినిమా ద్వారా. రెండోది కొంచెం హ్యూమన్ టచ్ నడుస్తూనే అన్ని అన్ని రసాలు ఉండేలాగా డిజైన్ చేసుకున్నాడు కథని. అయితే కథగా అది ముగింపే. ఆ సినిమా వరకు అది ముగిసిపోతుంది కథ. దాని ఎక్స్‌టెన్షను, సీక్వెల్ ఉంటుంది అన్న టైప్‌లో లింకులు ఇవ్వటం, ఆ గోల అది సాధారణంగా ప్రతి సినిమాకి చేస్తున్నారు. అవును. అట్లా ఏదో ఒక క్యూరియాసిటీ లింక్ వదిలేసి క్లోజ్ చేసాడు గానీ, ఇంటెన్షనల్‌గా అనిపించదది. ఇంటెన్షనల్‌గా అనిపించదు గానీ, ఇప్పుడు ఆ సక్సెస్ వచ్చినటువంటి క్రేజ్‌లో దాన్ని అంటే ఆ క్యారెక్టర్‌ని తీసుకొని ఇంకొక ఏరియాలో ఎక్కడో నడుపుతాడు. హ్మ్. ఇప్పుడు ఇక్కడేమో కొడుకు తాలూకా అంటే కొడుకు ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాడు ఎకానమీకి తన ఆ డబ్బుల కోసం వాడేం చేస్తున్నాడు బయటికెళ్ళిపోయి అనే పరిస్థితి. చాలా కుటుంబాల్లో ఉంది ఆ కండిషన్. విలువలు అవన్నీ పక్కన పెట్టేసి ఎవరి జీవితాలు అంటే డబ్బులు సంపాదించడమే పరమావధిగా మారిపోయినటువంటి పరిస్థితిలో ఏం చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు. హ్మ్. ఈ ఏం చేయడానికన్నా సిద్ధపడిపోతున్నటువంటి సందర్భంలో ఎవరికి ఏ హాని తలపెడతారో తెలీదు. ఎవరికి ఏ హాని వీళ్ళు చేస్తారో తెలీదు. తాము ఏ హానికి గురైపోతామో కూడా తెలీదు. ఈ కండిషన్‌లో ప్రపంచం ఉంది, యూత్ ఉంది పర్టిక్యులర్‌గా అనేది కొంచెం ఎక్కువ బలంగా ఎక్స్‌పోజ్ చేయగలిగాడు ఆ డైరెక్టర్ ఆ సినిమా ద్వారా. ఓకే. అది కలిసొచ్చింది. దీంతో పాటు రజనీకాంత్ స్ట్రెచర్‌ని ఇబ్బంది పెట్టలేదు. ఆయన మేనరిజమ్స్‌ని గౌరవించాడు. ఆయన మేనరిజమ్స్ అన్నీ ఉంటాయి సినిమాలో. ఆయన స్టైల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ నడుస్తూనే అండర్ ప్లేలో ఒక కథ కూడా నడిపే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అది సక్సెస్ అయింది. హ్మ్. ఇప్పుడు ఇంకొక ఇష్యూ తీసుకుంటాడు. ఇందులో మాట్లాడిన ఇష్యూ కాకుండా ఇంకొక సమస్య తీసుకొని దాన్ని జైలర్ ఎలా పరిష్కరిస్తాడు అనేది కొత్త టాపిక్కే. కొత్త కథే. అవును. కాకపోతే జైలర్ క్యారెక్టర్ ఒకటే అక్కడికి రిఫరెన్స్‌గా తీసుకెళ్తాడు రజనీకాంత్. హ్మ్. ఇది స్ట్రెయిట్‌గా ఈ కథకి సీక్వెల్ అనుకోవడానికి లేదు. ఆ క్యారెక్టర్ సీక్వెల్‌గా మారిపోతుంది. ఆయన మనవడు, ఈ వ్యవహారం, వ్యవస్థ అంతా అలాగే ఉండొచ్చు. ఓకే. ఇట్లా 'జైలర్' సిరీస్ అని మొదలుపెట్టి ఆ సీరీస్‌లు నడిపినా ఆశ్చర్యం లేదు. హ్మ్. అందుకని 'జైలర్' సీక్వెల్ అంటే వాళ్ళకి బడ్జెట్‌లు వర్కౌట్ అవ్వటం కోసం పాన్ ఇండియా మూవీస్‌కి సీక్వెల్‌కెళ్తున్నారు. హ్మ్. 'బాహుబలికి' కూడా మొదటి సినిమాలో వచ్చిన డబ్బుల కంటే కూడా సెకండ్ పార్ట్‌లో వచ్చిన డబ్బులే ఎక్కువ మిగిలినాయి ప్రొడ్యూసర్‌కి. హ్మ్. అందుకని దాదాపు అందరూ సీక్వెల్స్‌కెళ్తున్నారు. ఇప్పుడు సీక్వెల్‌కి వెళ్తే ప్రమాదం అనుకున్న దశ నుంచి సీక్వెల్ చేయకపోతే ప్రమాదం అనే దశకు వచ్చేసాం మనం. ఓకే. ఆ క్రమంలోనే 'జైలర్' సీక్వెల్ రాబోతోంది. హ్మ్. అది పరిస్థితి. ఓకే. కానీ సీక్వెల్‌లు అంటే వరుస పెట్టి చాలా సీక్వెల్స్ వస్తున్నాయి సార్. మనం తెలుగులో చూస్తున్నాం, తమిళ్‌లో చూస్తున్నాం. అది వర్కౌట్ అంటే ఒకప్పుడు చూసుకుంటే సీక్వెల్స్ మన దగ్గర వర్కౌటే అవ్వలేదు. అవును. 'బాహుబలితో' మారిపోయింది. మరి ఇప్పుడు ఈ సక్సెస్ అయితుంది కాబట్టే సీక్వెల్ ఫార్ములా ఎంచుకుంటున్నారు అనుకోవచ్చా? అంతే. అంటే ఇది టోటల్ సీక్వెల్ అయి ఉండకపోవచ్చు ఈ కథ. ఓకే. ఇప్పుడు 'జైలర్'కి సంబంధించి కొత్త కథే, కొత్త కాన్‌ఫ్లిక్ట్ ఉంటుంది. హ్మ్. ఒక కొత్త ఘర్షణను పట్టుకొచ్చి తీస్తాడు. ఓకే. అది పక్కన పెట్టేస్తే సీక్వెల్ చేయటం ద్వారా ఈ క్రేజ్‌ని దానికి లాక్కొస్తారు.